हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों दीपक चाहिए एक आरती सजाने के लिए, हजारों बूंद चाहिए एक समुद्र बनने के लिए, लेकिन एक स्त्री ही काफ़ी है घर को स्वर्ग बनाने के लिए। वो घर के सबका आधार है, वो घर के सबका आधार है। ना कोई शिकायत ना कोई तकान। నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ ఇంగ్లీషు హిందీ బేసిక్గా వచ్చు. అయినా నాలాంటి వారి కొరకు నేను తెలుగులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నా. దీని మీనింగ్ ఏంటంటే, కొన్ని వేల పూలు ఒక చక్కటి దండ తయారీకి ఉపయోగపడతాయి. అలానే కొన్ని వేల దీపాల సముదాయం భగవంతునికి ఒక ఆరతి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. కొన్ని వేల నీటి బిందువులు ఒక సముద్రం రూపం దాల్చడానికి ఉపయోగపడతాయి. కానీ కుటుంబానికి ఒక్క స్త్రీ చాలు, ఆ కుటుంబం స్వర్గం అయిపోతుంది. ఆ కుటుంబం మొత్తానికి ఆమె ఒక్కటే ఆధారం. కానీ ఇన్ని పనులు చేస్తూ కూడా ఆమె దగ్గర నుంచి ఏ ఫిర్యాదులు ఉండవు, నేను అలసిపోయాననే సాకు ఉండదు. ఈరోజు నేను తీసుకుంటున్నటువంటి క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్. నేను చెప్పిన ఈ క్వాలిటీస్ అన్నిటికీ కూడా ఆవిడ నిలువెత్తు చిత్తరు. అయితేనే ఇన్ని క్వాలిటీస్ కలిగి ఉండి కూడా ఆమె అనామికగా కొనసాగింది. అయితే దేవుని ప్రణాళికలో, దేవుని పుస్తకంలో తన పేరు వ్రాయించుకోగలిగింది. ఆవిడెవరో చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. అహరోను ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? అమ్మీనాదాబు కుమార్తెను నయస్సోను సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. అహరోను వలన ఆమెకి 4 పుత్ర సంతానం కలిగారు. వారి పేరేంటి? నాదాబు, అబీహు, ఏలియాజరు, ఈతామారు. నెక్స్ట్ 1వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అమ్మీనాదాబు ఎవరిని కన్నాడు? యూదా వారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. ఫస్ట్ వచ్చేసి అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, అహరోను లేవి గోత్రికుడు ప్లస్ యాజకుడు. ఈవిడ మెట్టినింటికి వస్తే ఈమె యాజకత్వానికి సంబంధించిన కుటుంబంలో భార్యగా వెళ్ళబడింది. ఇక పుట్టినింటికి వస్తే ఈ దినవృత్తాంత గ్రంథం ద్వారా మనకేమర్థం అవుతుంది? అమ్మీనాదాబు యూదా వారికి పెద్ద అయిన నయస్సోనును కనెను అంటే వీరి గోత్రం తెలుస్తుంది ఇక్కడ, యూదా గోత్రం. తర్వాత సంఖ్యాకాండం 7వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రీకుడునైన నయస్సోను. ఏమనుంది? మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రీకుడునైన నయస్సోను. అంటే దేవుడికి అర్పణం తెచ్చే కుటుంబంగా ఈ కుటుంబం ఉంది. ఫస్ట్ ఏమో భర్త యాజకుడు, పుట్టినింటికి వస్తేనేమో వీళ్ళది యూదా గోత్రం. రెండోది వచ్చేసి దేవుడికి అర్పణ తెచ్చే కుటుంబం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అమ్మీనాదాబు కుమారుడు ఎవరు? నయస్సోను సైన్యములకు అధిపతి. అంటే హోదాని బట్టి చూస్తే ఈయన సైన్యానికి, గుంపుకి అధిపతి. నెక్స్ట్ యెషయా 5వ అధ్యాయం 7వ వచనం. చాలమ్మా.
యూదా వంశం ఏంటి? యెహోవాకి ఇష్టమైన ద్రాక్షవనం. దీన్ని బట్టి ఎలీషబా గురించి మనకేం తెలుస్తుందంటే, మెట్టినింటికి వచ్చేసరికి భర్త ఏమో యాజకుడు, పుట్టినింటికి వచ్చేసరికి వారిది యూదా గోత్రం. అది పరిశుద్ధమైనటువంటి అన్నిటిలోకి శ్రేష్టమైన గోత్రము. వాళ్ళన్నేమో హోదాను బట్టి సైన్యాలకు అధిపతి. రెండోది ఆత్మీయ పరంగా వచ్చేసరికి దేవుడికి అర్పణను తెచ్చే విషయంలో ప్రథమంగా ఉన్నటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి రాబట్టే ఈవిడ గారు మన అహరోను గారు యాజకుడి గారికి భార్యగా అయిందనమాట. అయితే ఇది పుట్టినింటి బయోగ్రఫీ అయిపోయింది. ఇప్పుడు మెట్టినింటికి వద్దాం. సాధారణంగా మనం ఒక స్టోరీ చూస్తున్నప్పుడు ఆ స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్ చుట్టూ కూడా మన మనస్సు పరిభ్రమిస్తూ ఉంటుంది. అదేంటయ్యా అంటే ఆ హీరో గారి బోల్డ్నెస్, ఆ హీరో గారి తీసుకునేటటువంటి డెసిషన్స్, ఆ హీరో గారు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తారు అని ఆయన చుట్టూ మన ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ హీరో గారే ఈరోజు మన స్టోరీలో ఎలీషబ గారి యొక్క మరిది మోషే. అయితే ఆయన నాయకత్వ లక్షణాలను బట్టి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. మోషే మరి బండ నుండి నీళ్లను తెచ్చాడు. ఈ విధమైనటువంటి గంభీరమైన విషయాలు విన్నప్పుడు మోషే గారి చుట్టూతా మన తలంపులు తిరుగుతూ ఉంటాయి. కానీ ఆయన సహచరులుగా ఉన్నటువంటి అహరోని గారి కుటుంబం వైపు మన దృష్టి వెళ్ళదు. ఎందుకంటే హీరో గారి బోల్డ్నెస్, ఆయన చేసే నాయకత్వ లక్షణాలను మనల్ని ఆ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ సహచరుని పాత్రను కూడా ధ్యానిస్తామో, దేవునిలో ఆయనకున్నటువంటి పాత్రను మనం గ్రహించగలుగుతామో, అప్పుడు దేవునిలో ఆయనకున్నటువంటి ప్రాముఖ్యత మనకి అర్థమవుతుంది. ఆ స్టోరీ మనకు తెలియాలంటే ఈరోజు మనం నిర్గమాకాండం స్టోరీలోకి వెళ్ళాలి. ఆ స్టోరీ ఏంటయ్యా అంటే, ఫస్ట్ మనం ఆదికాండం చివరి అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు గారు ఐగుప్తుకి పరిచర్యలు చేసి లాస్ట్లో తను చాలిస్తాడు. తను చాలించే ముందు తన యొక్క వంశావళిని పిలిచి వాళ్ళకి కొన్ని మాటలు చెప్తాడు. ఏంటయ్యా అంటే, మన దేవుడు గొప్పవాడు, ఆయన మనకు వాగ్దానం చేసిన కనానుకి మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. అయితే నా టైం ఇంతటితో అయిపోయింది, దీన్ని నడిపించడానికి ఒక నాయకుడు వస్తాడు. మీరు నడిచే సమయంలో మీరేం చేయాలయ్యా అంటే, ఇక్కడున్న నన్ను ఇప్పుడు వాటికి ఖననం చేయొద్దు, నా యొక్క బాడీని ఐగుప్తులో కేవలం ప్రిజర్వ్ చేయండి, కానీ నా ఎముకల్ని మాత్రం మీతో పాటు కనాను దేశానికి తీసుకువెళ్ళి అక్కడ బరియల్ చేయండి అని చెప్తాడు. దాని తర్వాత నెక్స్ట్ వెంటనే మనకు నిర్గమాకాండం స్టార్ట్ అవుతుంది. ఆ నిర్గమాకాండము ఈ ఆదికాండం ఎండింగ్, ఈ రెండింటి మధ్యలో యాకోబు కుటుంబం పెద్దవారైనటు వాళ్ళందరూ, అంటే వీళ్ళ అన్నదమ్ములందరూ చనిపోతారు. వారి వంశీకుల్లో కేవలం 70 మంది మాత్రం నిర్గమాకాండంలో మొదట్లో మిగులుతారు. ఆ 70 మంది నుంచి నిర్గమాకాండం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మల్టిప్లైగా జనసంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఐగుప్తులో యూదా జాతి పెద్దరుడైనటువంటి యోసేపు గారు చేసినటువంటి సేవలు, ఐగుప్తుకు చేసిన సేవలు, ఈయన గొప్పతనం తెలియనటువంటి కొత్త రాజు అయినటువంటి ఫరో గారు ఈ నిర్గమాకాండంలో పరిపాలనలోకి కొత్తగా వస్తాడు. రావటంతో ఆయన గారికి వీరి గురించి తెలియదు కాబట్టి, అరే మన జనాంగం ఎంతుంది, మనకంటే కూడా ఈ ఇశ్రాయేలీలు ఈ విధంగా పెరిగిపోతున్నారు, మనకి బహుశా వీళ్ళు ఏమన్నా అడ్డొస్తారేమో అనేటటువంటి ఆలోచనలతో ఆయన ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీల్లో పుట్టేటటువంటి సంతానాన్ని హతం చేయవలసిందిగా ఆ దేశ మంత్రసానులకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళిద్దరూ ఫేమస్ అనమాట. వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలుగుతారా? షిఫ్రా, ఫుయా అనే మంత్రసానులకు ఆజ్ఞాపిస్తాడు. అయితే ఈయన ఆజ్ఞాపించిన కొద్దిసేపటికే దేవుడు వాడికి ప్రత్యక్షం అవుతారు. అమ్మా, ఇది నా ప్రణాళిక, నువ్వు ఆ బిడ్డల్ని చంపబాకు,
మీ రాజుతో నీకేం భయం లేదు, నేను చూసుకుంటా పో. నువ్వు ఇలా చేసినందుకు నేను నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానంటంతో వాళ్ళు దేవుడి సార్వభౌమాధికారానికి తమను తాము అర్పించుకొని ఆయనకి సరెండర్ అవుయి రాజుగారి నుంచి సైడ్ అయిపోతారు. రాజుగారు అడుగుతారు, ఏంటమ్మా నేను మీకు వీళ్ళని చొల్లి బిడ్డల్ని మిమ్మల్ని చంపమని చెప్పాను కదా, మగపిల్లల్ని మీరు ఎందుకు చంపటం లేదు అంటే వాళ్ళు ఒక మాట చెబుతారు, అండి ఈ స్త్రీలు చాలా అలర్ట్గా షార్ప్గా ఉన్నారు, మేము వెళ్ళేసరికే వాళ్ళు ఆల్రెడీ బిడ్డల్ని కనేస్తున్నారని చెబుతారు. ఆ సమయంలో పుట్టిన వారే మన హీరో గారు అయినటువంటి మోషే. ఆ మోషే గారిని కన్నప్పుడు వాళ్ళ తల్లిగారు ఆత్మీయ తల్లి అవటం వల్ల, దేవునికి భయపడే తల్లి అవటం వల్ల ఆ బిడ్డలో ఫ్యూచర్ని ఆమె చూడగలిగింది. ఆ బిడ్డ అందచందాలు, దేవుడికి ఆయన పట్ల ఉన్న ప్రణాళికలను గమనించిన ఆమె 3 నెలల పాటు ఆ బిడ్డను పెంచింది. ఇక పెంచలేక ఆ బిడ్డ కొరకు ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ పెట్టెని సముద్రంలో వదిలింది. అయితే దేవుని ప్రణాళిక ఆ బిడ్డ పట్ల ఉండటం వల్ల ఆ జమ్ము పెట్టె అక్కడ నది దగ్గర స్నానం చేస్తున్నటువంటి ఫరో కుమార్తె గారి దృష్టిలో పడటం, ఆవిడ తీసుకువెళ్ళి మోషే గారిని పెంచుకోవటం, తమ యొక్క రాజరికపు మర్యాదల చొప్పున ఆ బిడ్డని సకల విద్యల్లో ప్రావీణ్యుల్ని చేయటం జరుగుతుంది. అలా చేసిన మోషే గారు పెద్దయిన సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో పడుతున్నటువంటి ఆ శ్రమలను చూసి చెలించిపోతాడు. ఆ చెలించిపోయిన కొద్ది కాలానికే ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని కొడతం చూసేసి ఈయన ఆపట్టుకోలేక ఆ ఐగుప్తీయుడిని చంపేస్తాడు. ఆ వార్త ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మోషే గారి మీద కన్నేశాడు అనే దృష్టి మళ్ళీ మన మోషే గారికి తెలిసి ఆయన అక్కడ ఉన్న మోయాబు దేశానికి పారిపోతాడు. ఆ పారిపోయిన సమయంలో అక్కడ రఘుయేలు కుమార్తె అయినటువంటి సిప్పోరాని వివాహం ఆడతాడు. అక్కడ మామగారి గొర్రెలను కాసుకుంటూ హోరేబు పర్వతం మీద గొర్రెలను కాస్తున్న సమయంలో యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమై, ఐగుప్తులో శ్రమలు పడుతున్న నా ఇశ్రాయేలీని నువ్వు చూసావు కదా, వారిని నడిపే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను మోషే అంటాడు. అనగానే మన మోషే గారు భయపడిపోతాడు. దేవా నేను నత్తివాడనే, నాలా అంత టాలెంట్ ఉందా అంటూ వెనుకంజ వేస్తున్న సమయంలో లేదు సరే నువ్వు నత్తివాడవైతే నీ అన్న అహరోనుకి నీకు మౌత్ పీస్గా ఇస్తాను, నా కృప మీ ఇద్దరికి తోడుస్తాను, కానీ మీ ఇద్దరు మాత్రం ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించాలి, ఇంక ఇది నేను తీసుకున్న శాసనం, ఇది మీరు నెరవేర్చి తీరాలి అంటూ మోషేని ధైర్యపరిచి ఇంకా వెళ్ళు ఐగుప్తుకి వెళ్ళు తిరిగి అని పంపిస్తాడు. ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడతాడో అదే సమయంలో అహరోన్ గారితో కూడా మాట్లాడతాడు. అహరోన్ గారు అప్పుడు తన ఫ్యామిలీతో ఐగుప్తులో ఉంటాడు. నువ్వు వెళ్ళి నీ తమ్ముడు గారిని ఎదుర్కొని తీసుకురా, ఆయన నేను చెప్పిన విషయాలు నీతో చెబుతాడు, తర్వాత మీ ఇద్దరు ఏం చేయాలో నేను వివరిస్తాను అంటాడు. అక్కడే మనకి అహరోన్ గారి స్టోరీ ఎంటర్ అవుతుంది. అది ఎక్కడో చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 15వ వచనం. ఇక ఆ విధంగా దేవుడు చెప్తాంతో అహరోన్ గారు మోషే దగ్గరికి వెళ్తారు. తమ్ముడిని ఎదుర్కొని ఇద్దరు ఆలింగనం చేసుకొని ఒకరినొకరు పరామర్శించుకున్న తర్వాత ఇద్దరు కలిసి తిరుగు ప్రయాణమై అవుతారు. అయ్యే సమయంలో మోషే గారు అహరోన్ గారికి దేవుడు తనతో మాట్లాడినవన్నీ కూడా చక్కగా వివరించడం జరుగుతుంది. సరే ఇద్దరు ఐగుప్తుకు వస్తారు. ఐగుప్తులో ఉన్న యూదా పెద్దలందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేసి దేవుడు తమకు సెలవిచ్చినటువంటి విషయాలన్నిటినీ కూడా వారితో చెప్తారు. అహరోను గారు వివరిస్తాడు, మోషే గారేమో వాళ్ళ ముందు కొన్ని సూచక్రియలు చేస్తారు. దీనితో వారికి వీళ్ళ మీద విశ్వాసం వస్తుంది. సరే
మా పక్షాన మీరు వెళ్ళి ఐగుప్తుతో రాజుగారితో మాట్లాడండి అన్నప్పుడు అహరోను మోషే గారు వెళ్ళి ఐగుప్తు రాజుని అభ్యర్థిస్తారు. మా దేవుడు కనాను దేశానికి వెళ్ళి మమ్మల్ని పూజించమని చెప్పాడు, మా దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమన్నాడు అన్నప్పుడు ఫరో గారు 9 సార్లు వీళ్ళని రిజెక్ట్ చేస్తాడు. వీళ్ళు అడిగిన ప్రతిసారి ఓకే అంటాడు. వీళ్ళు వెళ్ళబోయే సమయానికి ఆయన మనసు కఠినం అవుతుంది. అలా 9 సార్లు రిజెక్ట్ చేయటంతో 10వ సారి దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశపు తొలిచూలు పిల్లల్ని హతం చేయటం స్టార్ట్ చేస్తాడు. ఇక చేసేది లేక ఫరో గారు మన ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి వదలటానికి యాక్సెప్ట్ చేస్తాడు. అక్కడ మన అహరోను మోషే గార్ల ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వంలో నిట్టూర్పులు విడుస్తున్నటువంటి 20 లక్షల మంది ఇశ్రాయేలీల్ని వారి కాల్బలాలు కోటాను కోట్లు, లక్షల్లో కోట్లాను కోట్లల్లో ఉంటుంది. వాటన్నిటితో సహా వీరి ప్రయాణం మార్గం మధ్యలో వారితో అనేక నిందలు, అవమానాలు, వాళ్ళ సనుగుళ్ళు ఇవన్నీ ఓపికగా భరిస్తూ దేవునితో ఇచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ దేవునికి విధేయత వహిస్తూ అన్నదమ్ములిద్దరూ కూడా ఇశ్రాయేల్ని ప్రజల్ని నడిపిస్తూ ఉంటారు. ఆ నడిపించే కొద్ది దూర ప్రయాణం తర్వాత దేవుడు వారికి తనకి మధ్య నిబంధన ఏర్పరచుకోవటానికి సీనాయి పర్వతం మీదకి మోషే గారిని పిలుస్తారు. ఆ పిలిచిన తరుణంలో మన అహరోను గారి కిందుండిపోతారు. 20 లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజల భౌతిక పరమైనటువంటి శాపాలు అనొచ్చు, వారి ఎఫెక్ట్ వలన వారితో అన్నాళ్ళ సనుగుళ్ళు. ఆయన వెళ్ళి 40 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఈ 40 రోజుల్లో ఈ ప్రజలు అహరోను గారిని ఏమి విసిగిస్తారంటే, ఇన్ని రోజులు వెళ్ళింది మోషే గారు పైకి వెళ్ళి ఇంకా రాలేదు, అసలు ఆయన ఉన్నాడా, మమ్మల్ని ఇంకా నడిపించే వాళ్ళు ఎవరు లేరా అని విసిగించేసరికి వాళ్ళ ఎఫెక్ట్ ఈయన మీద పడి, సరే మీ చెవు పోగులు మాకివ్వండి, నేను ఒక బంగారు దూడను తయారు చేస్తానంటూ వారి దగ్గర చెవు పోగులు తీసుకొని ఒక బంగారు దూడని తయారు చేస్తాడు. అది చూసిన ఇశ్రాయేల్ ప్రజలు అప్పటి వరకు నడిపిన మోషేని మర్చిపోయి, మమ్మల్ని ఇంతవరకు నడిపింది ఈ దేవతే అంటూ ఆ దేవతకి బలిపీఠాలు కట్టించి అర్పణలు అర్పించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అహరోను గారు దేవుడి ఆగ్రహానికి గురవుతాడు. పైనుంచి దిగి వచ్చిన మోషే ఏంటన్నా ఇది అని క్వశ్చన్ చేసినప్పుడు, మోషే తనకంటే చిన్నవాడైనప్పటికీ కూడా, నా ఏలినవాడా, నీకు ఇశ్రాయేలు గురించి తెలుసు కదయ్యా, వాళ్ళు ఫస్ట్ నుంచి మనల్ని అరణ్య మార్గంలో ఎంత ఇసుకిస్తున్నారు, వాళ్ళ ఇసుకింపుళ్ళకి నేను అలసిపోయి తయారు చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు తన అన్న తరఫున ఇశ్రాయేలీల తరఫున మోషే గారు మళ్ళా దేవుడి సన్నిధిలో వేడుకొనటంతో మన దేవుడు క్షమించే దేవుడు అవటంతో అటు అహరోనుని ఇటు ఇశ్రాయేలు ప్రజల్ని కూడా క్షమించి వేస్తాడు. క్షమించి వేసి ఇక లాభం లేదు, నేను మీ మధ్యలోకి వస్తా అనేసి అన్నదమ్ములిద్దరికీ కూడా ఒక బ్లూ ప్రింట్ స్కెచ్ చెప్తాడు. అదేంటంటే, ఒక గుడారం వేయండి, ఆ గుడారంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఈ విధంగా నిర్మించండి, దానిలో వస్తువులు కొన్ని వస్తువులు ఉండాలి, అవి ఈ ప్లేసుల్లో ఉండాలి, యాజకులకి ఈ విధమైన డ్రెస్ ఉండాలి, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించాలి అన్నీ చెప్తాడు. చెప్పి దానికి యాజకులుగా ఈ అహరోను వంశస్థుల్ని ఎన్నుకుంటాడు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఓకే, ఆ విధంగా
అహరోను వంశానికి నిత్యమైన యాజకత్వాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే ఒక అర్హతని మన అహరోను గారికి ఇస్తారు. అలా కొన్ని దినాలు దేవునిలో చక్కగా తండ్రి కొడుకులు యాజక పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ నెక్స్ట్ కొన్ని దినాల్లోనే ఒక అనుకోని దుర్ఘటన జరుగుతుంది. అది చూడాలంటే మనం లేవికాండం 10వ అధ్యాయం 1-3 వచనాలు. చాలా ఈ విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి యాజక సేవలో నాదాబు అబీహులు ఏం చేశారు? దేవుడు అర్పించమన్న అగ్నిని కాకుండా వేరొక అగ్నిని తీసుకెళ్ళటం వల్ల అక్కడే దేవుని సన్నిధిలో ఉన్న అగ్నికి వాళ్ళిద్దరూ మృతి అయిపోతారు. అప్పుడు ఇంకిద్దరు మిగులుతారు. ఎవరు? ఏలియాజరు, ఈతామారు. మళ్ళా వాళ్ళతో కలిసి మన అహరోను గారు యాజకత్వం చేస్తూ తన యొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఇశ్రాయేలీయుల్ని తమ తమ్ముడికి సహచరుడుగా బాధ్యత వహిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు నడిపించాక మెరీబా జలాల వద్ద దేవుడు అన్నదమ్ములిద్దరికి ఒక మాట చెబుతాడు. మీరు ప్రజలు నీళ్లు అడుగుతున్నారు అన్నప్పుడు అక్కడ మెరీబా జలాల దగ్గర ఒక బండ ఉంటుంది. ఆ బండ దగ్గరికి వెళ్ళి నన్ను వేడుకోండి, వేడుకున్నాక కర్రతో ఒక్కసారి ఆ బండను కొట్టండి అని చెబుతాడు. కానీ మన అన్నదమ్ములు ఈ ఇశ్రాయేలీల విసికింపుకి కానీ ఇటువంటి ప్రజలన మమ్మల్ని నడిపించడానికి నువ్వు పంపించింది వీళ్ళ కోసమా ఇవన్నీ చేయాలని ఫ్రస్ట్రేషన్లో ఒక్కసారి కొట్టమన్నటువంటి బండని 2 సార్లు కొడతారు. కొట్టడంతో అక్కడ దేవుని ఆగ్రహానికి వాళ్ళు లోనవుతారు. అయినప్పటికీ కూడా మరలా దేవుడి దగ్గర కన్ఫెస్ చేసుకొని మరలా ఇశ్రాయేలీల్ని నడిపించటంలో తమ పాత్రను పోషిస్తూ నడుస్తూ ఉన్న సమయంలో మళ్ళా దేవుని దగ్గరికి మన అహరోను గారికి ఒక మెసేజ్ వస్తుంది మోషే ద్వారా. అదేంటో చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 25-28. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆ విధంగా ఏలియాజరు, ఈతామారులు మిగిలిన 2 కుమారులతో యాజకత్వం చేస్తున్నప్పుడు మెరీబా జలాల వద్ద జరిగినటువంటి తప్పుకి దేవుడు అహరోను, ఇక నీ క్యారెక్టర్ అయిపోయింది, ఇక నీ కుమారులైనటువంటి ఏలియాజరు, ఈతామారు నీ తర్వాత ఈ నాయకత్వాన్ని వహిస్తారు, నీవింకా కనాను దేశంలో ప్రవేశించే అర్హతను కోల్పోయావు అంటూ మోషేకి ఆజ్ఞాపించినప్పుడు మోషే పూర్వ కొండ మీదకి వారిద్దరు కుమారుల్ని అహరోను గారిని తీసుకువెళ్ళిన సమయంలో అహరోను గారి యాజక వస్త్రాలు తీసి ఏలియాజర్కి, 3వ వాడైనటువంటి ఏలియాజర్కి తొడిగిస్తారు. ఆ బాధ్యతను ఆయన తీసుకోగానే తన 123వ సంవత్సరంలో అహరోను గారు అదే కొండ మీద మరణిస్తారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇలా అహరోను గారు చనిపోయే కొద్ది రోజుల ముందే కాదేశు అరణ్యంలో వాళ్ళ సిస్టర్ అయినటువంటి మిరియాం కూడా చనిపోతుంది.
మిరియాం గారు చనిపోయారు, అహరోన్ గారు చనిపోయారు, తన అక్క తన అన్న చనిపోయాడు అనేటువంటి బాధను దిగమింగుకొని మోషే గారు చాలా బరువైన గుండెతో, దేవా నీ శాసనాలు చట్టాలు న్యాయమైనవి, నువ్వు ఏది చేసినా కరెక్టేనయ్యా అంటూ ఆయన అధికారానికి సలాం చేసి తను ఒక్కడే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని మరలా మిగిలిన సంవత్సరాలు నడిపిస్తూ యోర్దాను నదికి కొద్దిగా దూరంలోకి వెళ్ళంగానే మోషే గారికి కూడా ఆజ్ఞ వస్తుంది. మోషే ఇక నీ చాప్టర్ కూడా అయిపోయింది అనగానే ఎస్ బాస్ అనేసి మోషే గారు నెబో పర్వత శిఖరం మీదకి నూను కుమారుడైనటువంటి యెహోషువకు తన బాధ్యతను అప్పగించి ఇశ్రాయేలీలు నడిపించే బాధ్యతను తను వెళ్ళి నెబో శిఖరం పైకి ఎక్కి కూర్చుంటాడు. అప్పుడు ఎరికో లోయలో ఎదురుగా ఉన్న ఎరికో లోయలో ఉన్న మైదాన ప్రాంతం యూదా దక్షిణ ప్రాంతాలన్నిటినీ దేవుడు చూపిస్తూ, అదిగో నీ పితరులైన యాకోబు ఏశావు వారికి నేను ప్రమాణం చేసినటువంటి వాగ్దాన దేశం అదే, నువ్వు దాన్ని కన్నులారా చూడవచ్చు కానీ దానిలోకి నీకు ప్రవేశం లేదు అంటాడు. అంటే ఆయన ఎస్ బాస్ అని అక్కడ తన తనువుని చాలిస్తాడు. ఈ విధంగా 430 సంవత్సరాల ఇశ్రాయేలు మూలుగుల్ని 40 సంవత్సరాల ప్రయాణంతో అమ్రాము యొకోబేదుల కుమారులు ముగ్గురు కూడా చాలా దిగ్విజయంగా సంపూర్ణంగా వాళ్ళని నడిపించటంలో వారి పాత్రను పరిపూర్ణంగా నిర్వర్తించి దేవుడు ఆజ్ఞకి తమను తాము ఆ దేశంలోకి మీరు ప్రవేశించడానికి వీల్లేదు అన్నప్పుడు దేవుడికి ఎదురు చెప్పకుండా వాళ్ళ తనువుల్ని అక్కడే ఆ వాగ్దాన దేశపు స్వేచ్ఛా వాయువులను పీలవక ముందే తమ యొక్క దేహాల్ని విడిచేసి తమ యొక్క ధర్మాలని నిర్వర్తిస్తారు. అజ్ఞాన కాలంలో దేవుణ్ణి ఎరుగని ఆ రోజుల్లోనే వాళ్ళు తమ జీవితాలని ఆ విధంగా దేవుడి కొరకు అర్పించారు. తర్వాత ఈ విధంగా ఈ స్టోరీని మనం చూసినప్పుడు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు మోషే గారిలోనే మనకు కనపడుతూ ఉంటాయి. యాజక ధర్మం నిర్వర్తించే విషయంలో మనం చూసుకున్నట్లయితే మోషే మరియు అహరోన్లకి దేవుడు సమానమైనటువంటి బాధ్యతల్ని, ఆధ్యాత్మికమైన బాధ్యతల్ని ఇచ్చాడని మనకి ఈ విషయంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆనాడు అహరోను గారు ఒక దీవెని ఇచ్చాడు, ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయును గాక, ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను గాక అని ఆనాడు ఆయన ఇచ్చిన బెండిక్షనే ఈనాడు కూడా మన యొక్క చర్చెస్లో యాజకత్వానికి ఒక లెగసీని విడిచి వెళ్ళారు. ఈరోజు మన యాజకుల ద్వారా ఆ బెండిక్షనే మనకివ్వబడుతుంది. ఇక ముందు తరాలకు కూడా రక్షణ సువార్త తర్వాత ఆ బెండిక్షను ఇవ్వబడుతుంది. అయితే విశ్వాసులుగా మరి మన యొక్క పాత్ర ఏంటి? ఇవన్నీ అయిపోయినాయి, ఇంట్రడక్షన్ అయిపోయింది. ఎలీషబా గారి పుట్టినిల్లు చూసాం. ఇప్పుడు మెట్టినింటిలో వాళ్ళ మరిది గారు, వాళ్ళ భర్త గారు, వాళ్ళ కుమారులు చేసిన యాజక పరిచర్యను చూసాం. ఇక ఎలీషమ్మ గారు వాగ్దానపు దేశపు అంచున నిలబడింది, అహరోను గారి భార్య. ఆవిడ నా గురించి కూడా చెప్పమ్మా ప్రసన్న అంటుంది. కాబట్టి రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇక్కడ దేవుడు యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నట్టు, స్త్రీలను ఆశీర్వదిస్తున్నట్టు చూస్తున్నాడు. ఆనాడు ఈనాడు ఒక స్త్రీకి తగిన పాత్ర ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తను భర్త సంరక్షణలో ఉండాలి, తన కుటుంబాన్ని కట్టుకోవాలి, బిడ్డలకు జన్మనివ్వాలి, దేవుడి కొరకు వాళ్ళని రిలీజ్ చేయాలి. ఆ బాధ్యతను నేను చక్కగా
మా పూర్వీకుల యాకోబు వంశస్థుల నుంచి నా భర్త లేవి గోత్రీకుడు కదా, వారి అమ్మమ్మల నాయనమ్మల తరం నుంచి వచ్చిన ఆ వారసత్వాన్ని మా అత్తగారైనటువంటి అమ్రాము నుంచి నేను పుణికి పుచ్చుకొని 4 కొడుకులకు జన్మనిచ్చాను. వారిలో 4 నేను యాజకుల్ని చేశానని చెప్తుంది అత్తింటి తరఫున. మత్తయి సువార్త 1వ అధ్యాయం 4-6 వచనాలు. థ్యాంక్ యూ. ఇక తండ్రి ఇంటి తరఫున వస్తే అమ్మీనాదాబు కుమార్తె మన ఎలీషాబమ్మ గారు, అహరోను భార్య. అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మాను రూతునందు బోయజును కనెను, బోయజు యెషయిని కనెను, యెషయి ఓబేదును కనెను. అంతేనా? ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. దావీదులో నుంచి మన యేసు ప్రభువు గారు ఎంటర్ అయ్యారు. అంటే తండ్రి గారి కుటుంబం నుంచి చూస్తే ఈమె పాత్ర అమ్మమ్మ పాత్ర. రక్షణ ప్రణాళికలో ఈవిడ అమ్మమ్మ పాత్రను పోషించింది. యాజకుల వంశంలో నాయనమ్మ పాత్రను పోషించింది. అది చూడాలంటే మనం ఇంకోటి చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6-13 వచనాలు. చాలు. ఇక్కడ చూశారు కదా, అహరోను గారి 3వ కుమారుడు ఏలియాజరు. ఫస్ట్ నాదాబు అబీహులు దేవుని అన్యాగ్నికి గురి అయి చనిపోతారు. 3వ వాడైనటువంటి ఏలియాజరు పుతియేలు కుమార్తెని వివాహం చేసుకుంటాడు. ఆ పుతియేలు కుమార్తె ద్వారా ఈ ఫినెహాసు జన్మిస్తాడు. ఈయన ఏం చేశాడు, ఇశ్రాయేలు సమాజంలో ఒకసారి వీళ్ళు కూర్చొని ఉన్నప్పుడు వీళ్ళ ముందే ఇశ్రాయేలీయులు ఒక మిద్యాను స్త్రీని తెచ్చి గుడారంలో అందరి కళ్ళ ఎదుట ఆమెతో చెడుగా ప్రవర్తిస్తున్న సమయంలో ఈట తీసుకొని దాన్ని వాళ్ళిద్దరి మీద గుచ్చితే అది ఒకరి పొట్టలో నుంచి ఇంకొకరి పొట్టలోకి వెళ్ళి వాళ్ళిద్దరూ చనిపోతారు. అప్పుడు దేవుడు లాస్ట్లో ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను ఓర్వలేని దాన్ని ఫినెహాసు ఓర్వలేకపోయాడు అని చెప్తాడు. దీన్ని బట్టి ఫినెహాస్ లాంటి ఒక గొప్ప పౌరుషం కలిగినటువంటి మనవడికి నాయనమ్మగా ఈవిడ మారగలిగింది. ఇప్పుడు ఈవిడ క్యారెక్టర్ ఏంటి, తండ్రి కుటుంబంలోనేమో యోధా గోత్రం, భర్త వైపునేమో యాజక స్త్రీ, మరి తండ్రి కుటుంబం వైపు నుంచి వాళ్ళ మనమ సంతతికి రక్షణ ప్రణాళికకైనా అమ్మమ్మ బాధ్యత వహించింది. మరి భర్త కుటుంబం వైపు నుంచి ఫినెహాస్ లాంటి పౌరుషం కలిగినటువంటి మనవడికి నాయనమ్మగా ఉంది. ఇక అరణ్య యాత్రలో చూస్తే మనం అరణ్య యాత్రలో మోషే అలా చేశాడు, దానికి అహరోను ఇలా సహకరించాడు అంటే ఇప్పుడు వరకు స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాను, కానీ వాళ్ళ పక్కన ఏమో కూడా ఉంది, ఉందా లేదా? ఆవిడ కూడా ఉంది. బంగారు దూడని తన భర్తని చేయమని ప్రజలు తనని విసిగిస్తున్నప్పుడు ఒక ఆత్మీయ కుటుంబంలో నుంచి ఆత్మీయ కుటుంబంలోకి వచ్చిన ఈమె భర్త చేస్తున్న పాపానికి భర్త తరఫున ఆయన లోపాలను స్వంతం చేసుకుంది. ఆయన తరఫున
దేవుడికి కన్ఫెస్ చేసింది. ఒకరోజే భర్త యాజకుడయ్యాడు. కొద్ది రోజుల్లోనే బిడ్డలిద్దరూ దేవుని అన్యాజ్ఞకి బలయ్యారు. భర్త యాజకుడైనందుకు సంతోషించాలా? బిడ్డలిద్దరూ అన్యాజ్ఞకి బలైనందుకు దుఃఖించాలా? ఈ విధంగా అనేకమైనటువంటి నాయకత్వ సవాళ్లను, భౌతిక సవాళ్లను ఏమి ఎదుర్కొంది. అహరోను, మిరియాములు మోషే వెనక నడుస్తూ, ఈ మోషేగాడు ఎంత అందంగా ఉంటాడు, ఆ కుషుకు దేశపు స్త్రీనే ఈయనకు నచ్చిందా, ఆ నల్లటిది, ఈ మోషేకే దేవుడు ప్రవచన వరం ఇచ్చాడా, మనకి ఇయ్యలేదా అని ఆయన గురించి చదువుకున్నప్పుడు ఆ పక్కన ఈవిడ కూడా ఉంది. తప్పండి, ఆవిడ మీ చెల్లి. ఏమండి, తప్పండి, ఆవిడ మీ మరదలు అని మిరియాం గారికి చెప్పుంటుంది. వీళ్ళిద్దరు చేసిన పాపానికి వీరిరువురు పక్షాన ఆమె కన్ఫెస్ చేసి ఉంటుంది. ఈ విధంగా ఆవిడ అనామికగా కొనసాగుతూ వారి పుట్టింటి తరఫున హోదాకు సంబంధించినటువంటి దర్పాలను మెట్టినింటిలోకి తేలేదు. మెట్టినింటిలో ఉన్నటువంటి ఆరళ్లను లేదా సమస్యలను ఆవిడ పుట్టినింటికి పోనివ్వలేదు. రెండింటి మధ్య వాదవిదిగా సాగింది. ఇద్దరు జనరేషన్స్కి తన యొక్క చక్కటి బాధ్యతను నిర్వహించింది. ఆశ్రయపురమైన క్రీస్తులో ఒక అజ్ఞాత వనితగా దాగుంది. యాజకుల వంశ వృక్షానికై మన ముందు జ్ఞాతిగా నిలిచింది. రక్షణ పాత్రలో ఆమె అనిర్వచనీయమైనటువంటి పాత్రను పోషించింది. అయితే ఈరోజు మనం 4 క్యారెక్టర్లు చెప్పుకున్నాం. మోషే, అహరోను, ఎలీషబా, ఫినేహాసు. వీళ్ళ నలుగురు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, మోషే సీనాయి పర్వతం మీద నేను దేవుడికి దగ్గరగా ఉన్నాను, ఆయనతో దగ్గరగా ఉండటం వలన నా ముఖం ప్రకాశించింది, అది నాకే తెలియలేదు. కిందకు వచ్చిన జనం నన్ను చూసినప్పుడు వారు తమ చేతులతో ముఖాన్ని కప్పుకున్నారు. వాళ్ళు నాలో ఉన్న ఆత్మీయతను గమనించారు. అంత ఆత్మీయంగా నేను దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండబట్టే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల సైన్య సనుగుళ్ళని 20 లక్షల మంది యొక్క ప్రభావం నా మీద పడకుండా ఇశ్రాయేలీని నేను నడిపించగలిగాను అంటూ, మరి మీరు ఆ పని చేయగలరా అని మనల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఇక అహరోను గారి దగ్గరికి వచ్చేసరికి, నేను యాజకుడిని అయ్యాను, కానీ నా తమ్ముడు దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చునేసరికి నేను కిందుండి పోవాల్సింది ఇశ్రాయేలీలకి తోడుగా. అయితే ఆ 20 లక్షల మంది ఇశ్రాయేలీల భౌతిక పరమైనటువంటి ఏమంటారు, ఆ ప్రభావం నా మీద పడి నేను ఇటు భౌతికానికి అటు ఆత్మీయతకు మధ్య దోబూచులాడాను. మీరు రక్షణ పొంది ఆత్మీయతకి భౌతికానికి మధ్య ఆ విధమైనటువంటి దోబూచులాట్లు ఏమైనా ఆడుతున్నారేమో గమనించుకోండి అని అహరోను గారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎలీషబమ్మ గారు అడుగుతున్నారు, నేను బైబిల్ గ్రంథంలో అహరోను భార్యగా నా కుమారుల పేరు మీద నా గురించి ఒక 3 లైన్లు మాత్రమే మెన్షన్ చేయబడింది. అయినప్పటికీ నేను 40 సంవత్సరాల ప్రయాణంలో నా భర్తకి, నా బిడ్డలకి, నా మరిదికి నా తరఫున బాధ్యతాయుత సహకారాలను అందించాను. వారి లోపాలను సొంతం చేసుకున్నాను. వారి తరఫున కన్ఫెస్ చేశాను. ఆత్మీయంగా వాళ్ళకి నేను ఎంతో సహకరించాను. ఒక వంశాన్ని కట్టడానికి, ఇరుపక్షాల కుటుంబాల్లో వంశాలు కట్టడానికి నా వంతు పాత్రను నేను నిర్వర్తించాను మౌనంగా. ఆ విధంగా మీరుంటారని మన లేడీస్ని ప్రశ్నిస్తుంది. ఇక ఫినేహాస్ దగ్గరకు వచ్చేసరికి, ఆనాడు దేవుడు ఓర్వలేని దాన్ని నేను ఓర్వలేకపోయాను. మరి ఈనాటి ఈ కల్చర్లో మీరు ఆ విధంగానే ఉన్నారా, స్తబ్దుగా ఉన్నారా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకునే సమయం రానే వచ్చింది. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మరి ఒకసారి
మీకు వేలాది లెక్కించలేని స్తుతులు స్తోత్రములు తెలుపుకుంటున్నాం ప్రవ్వా. అవును తండ్రి, ఆనాడు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఫిజికల్గా ప్రవ్వా తమ పాపాన్ని బయట పెట్టుకున్నారు. ఈనాడు మా ఆత్మీయ జీవితంలో అదే నిర్గమం కొనసాగుతూ ఉంది తండ్రి. మరి మేము మా బలహీనతలను గుర్తించి మా లోపాలను సవరించుకుంటూ మీ వాక్యపు వెలుగులో మరి మోషేలాగా నాయకత్వ లక్షణాలు కలిగి, మరి అహరోనులాగా ఆత్మీయ దోబూచులాటకు ప్రవ్వా దూరంగా ఉండగలగటానికి, మరి ఫినేహాసు లాగా మీ కొరకు ధైర్యం కలిగి తెగింపు కలిగి మా జనరేషన్లో మేము కొనసాగగలగటానికి, ఎలీషబలాగా తండ్రి మా కుటుంబ సభ్యులకు ఆత్మీయంగా మేము సహకరించడానికి కావలసిన శక్తిని ఈ సాయంకాల సమయాన మాకు అనుగ్రహించమని, బలహీనులం మమ్మల్ని బలపరచమని, మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు మీకు స్తుతి చెల్లించుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ నా ప్రార్థనను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.